రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో మద్యం విధానం మార్పు వెనుక కమిషన్లు దండుకోవడమే ప్రధాన ఉద్దేశమని సిఐడి దర్యాప్తులో ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. లిక్కర్ రేట్లు పెంచి తద్వారా కమిషన్లను దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నిషేధం చేస్తానని చెప్పి చివరకు మద్యం తాగే వారిపై అధిక భారం మోపి తద్వారా అటు డిస్టిలరీలకు ఇటు వైసీపీ నేతలు ఇరువురు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఐడి దర్యాప్తులో అందుకు తగిన సాక్ష్యాలు కూడా లభ్యమయ్యాయని తెలిసింది. ఒకే రకం బ్రాండ్ మద్యం ధర ఆంధ్రాలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా ఉండడంపై ఇప్పుడు సిఐడి అధికారులు దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చడమే కాకుండా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పెద్ద ఎత్తున కమిషన్లు చేరే విధంగా లిక్కర్ విధానాన్ని మాఫియా మార్చివేసింది. అప్పటి వరకు షాపుల్లో దొరికే బహుళజాతి కంపెనీల లిక్కర్ బ్రాండ్స్ మాయమయ్యాయి. తక్కువ ధరకు దొరికే బహుళజాతి కంపెనీల బ్రాండ్ల స్థానంలో మారిన మద్యం విధానంలో వైసీపీ నేతలకు కావలసిన కొత్త బ్రాండ్లు తయారు చేసి అధిక ధరలకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టారు. లిక్కర్, బీర్ తాగే వారికి ఈ నాసిరకం బ్రాండ్లు మినహా ఏవి అందుబాటులో లేకుండా చేసి వారి జేబులను ఖాళీ చేయడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినేలా చేశారు అని ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 3 సంవత్సరాల క్రితం ఈ పిచ్చి బ్రాండ్ల లిక్కర్ తాగి 18 మంది అక్కడికక్కడే చనిపోయారనే ఆరోపణలొచ్చాయి. నేటి వరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాలేదు. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో ప్రభుత్వం మాత్రం కోవిడ్ లక్షణాల వల్లే చనిపోయారు అని చెప్పుకొచ్చింది. ఈ వైన్ షాపులలో ప్రైవేట్ డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యం బ్రాండ్లను అమ్మకం చేయటం ప్రారంభించారు. చివరకు ప్రైవేట్ బార్లకు కూడా బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన బ్రాండ్లే సరఫరా అయ్యాయి. ఈ బ్రాండ్లు పక్క రాష్ట్రాల్లో కూడా లభ్యమయ్యే అవకాశం లేదు. ఉదాహరణకు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ తెలంగాణలో 1060 రూపాయలకు లభ్యమవుతుంటే ఏపీలో మాత్రం క్వార్టర్ బాటిల్ ఒక కేసు 1697 అమ్ముతున్నారు. మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ పేరుతో ఒక డిస్టిలరీ 603 రూపాయల అధిక ధరకు ఏపీలో అమ్ముతోంది. తెలంగాణలో మాత్రం తక్కువ ధరకు విక్రయించడం వెనుక ఆంతర్యం ఏంటని ఇప్పుడు సిఐడి ఆరా తీస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఈ బ్రాండ్ ను 1 కోటికి పైగా కేసులు కొనుగోలు చేశారు. అంటే 603 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బెవరేజెస్ కార్పొరేషన్ డబ్బులు దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల బేసిక్ ప్రైస్ మార్చేస్తున్నారు అని, ఇందులోనే కమిషన్ల దందా కూడా నడిచిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్య నిషేధం చేసేందుకే, తాగేవారికి షాక్ కొట్టేందుకే ధరలు పెంచుతున్నామని ఆనాటి ప్రభుత్వం అసత్యాలు చెప్పిందని తేలింది. ప్రజల జేబులు చిల్లు పడ్డంతో పాటు ఆరోగ్యం దెబ్బతింది. కానీ అధికార పార్టీ పెద్దల జేబులు మాత్రం నిండాయి. ఇలా ఒక్క బ్రాండ్ మీదనే కమిషన్ 100 కోట్ల రూపాయల్లో ఉంటే మిగతా బ్రాండ్ల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్రాండ్లు 2 రాష్ట్రాలకు సరఫరా చేసింది కూడా ఒకే వ్యక్తి కావడం విశేషం. రాష్ట్రంలో 12 ఇథనాల్ తయారీ ప్లాంట్లు ఉండగా వీటి ఉత్పత్తుల మీద లిక్కర్ మాఫియా లీటర్కు 3 రూపాయల మామూళ్లు వసూలు చేసిందని సిఐడికి ఫిర్యాదులందాయి. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు వాడకుండా నగదు మాత్రమే తీసుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో దొరుకుతున్న వివిధ బ్రాండ్ల ధరలు, తెలంగాణలో అదే బ్రాండ్ల ధరలు పరిశీలిస్తే కమిషన్లు ఎవరికందాయో ఇట్టే తెలిసిపోతుందని చెబుతున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు బహిర్గతమవుతాయని కూడా అంటున్నారు.